హలో అండి అందరికీ. లాస్ట్ వీడియోలో ధర్మపురి ఎలా చేరుకోవాలి, ఎంత అమౌంట్ పడుతుంది, పూజా డీటెయిల్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కకే ఉన్న రామలింగేశ్వర ఆలయం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ధర్మపురికి వెళ్తే తప్పకుండా ఇక్కడ రామలింగేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించండి. ఈ టెంపుల్లో చాలా ఆలయాలు కూడా ఉంటాయి, చిన్న చిన్నవి. ఇందులో ముఖ్యంగా వచ్చేసి గణపతి ఆలయం అండి. ఇది హేరంబ గణపతి టెంపుల్ అండి. ఇక్కడ దాదాపుగా చాలా మంది సంకష్టహర చతుర్థి జరుపుకునే వాళ్ళు ఆ రోజు వచ్చి స్వామికి చాలా భక్తితో వివిధ పూజా కార్యక్రమాలు అనేది చేస్తారండి. చాలా ఫేమస్ ఇక్కడ. మనకి ఎలాంటి సంకటాలు ఉన్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా స్వామికి ఒక్కరోజు సంకష్టహర చతుర్థి రోజు మీరు వెళ్ళి ఇక్కడ పూజ చేయండి గణపతికి. డెఫినెట్గా ఆ కోరిక అనేది మనకు నెరవేరుతుందంట. ఇంకొకటి ఏంటి అంటే కుజదోషము, సర్పదోషము, ఇలాంటి ఏ దోషాలకున్నా, మ్యారేజెస్కి కానీ లేదా సంతానానికి, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్కి ఉన్నా మనకు ధర్మపురి అనేది చాలా ఫేమస్ కదా. అలాగే ఇక్కడ రామలింగేశ్వర ఆలయంలో మనకి సర్పదోషంకి, కుజదోషంకి చాలా ఒక ముఖ్యమైన స్పెషల్ ఆలయం కూడా ఉందండి. అదేంటి అంటే ఇక్కడ వివిధ నాగదేవతల ఆలయం కూడా ఉంటుందండి. మన పేరు మీద ఇక్కడ మనకి మంగళవారం వెళ్ళినట్టయితే మంగళవారం రోజు మన పేరు మీద పూజ చేస్తారు. ఇక ఈ టెంపుల్ మెయిన్ ఆలయ విషయానికి వచ్చేస్తే ఇది శివాలయం అండి. ఈ శివాలయం రాముడు లంక నుండి తిరిగి వెళ్ళే సమయంలో ఇక్కడ శివలింగాన్ని అనేది ఏర్పరచాడనేది ప్రసిద్ధి. చాలా బాగుంటుందండి. వేములవాడలో శివయ్యని దర్శిస్తే ఎంతైతే హ్యాపీగా అనిపిస్తుందో మనకి. అంటే వేములవాడలో ఈవినింగ్ టైంలో మనం వెళ్ళినట్టయితే ఆ దర్శనం చాలా బాగుంటుందండి. సేమ్ దర్శనం మాకు అదే ఫీల్ అనిపించింది. మేము వెళ్ళింది అయితే శివరాత్రి రోజు అండి. ఇంకా దర్శనం చెప్పరానిదండి. లోపల శివయ్య ఉంటాడు, శివయ్య పక్కకి అమ్మవారు ఉంటుంది. గర్భగుడిలోనే శివయ్య పక్కకి అమ్మవారిని నేను ఏ గుళ్ళో ఇప్పటి వరకు చూడలేదండి. ఈ టెంపుల్లో చాలా బాగుంటుంది. ఇక బయటికి రాగానే లెఫ్ట్ సైడ్కి శారదామాత, అలాగే ఆదిశంకరాచార్యులు, ఇలా విగ్రహాలు ఉంటాయండి. చాలా బాగుంటాయి. అవి కూడా తప్పకుండా మనం దర్శించుకోవాలి. అలాగే రైట్ సైడ్కి మనం దర్శనానికి వెళ్ళే దారిలోనే మనకి ఉమామహేశ్వరుడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే మహిషాసుర వర్ధిని రూపంలో ఉన్న అమ్మవారు, ఇలాంటి విగ్రహాలు ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇంకా వివానికి దొరికిందే బంగారం. ఆ శివయ్య అంటే మహా ఇష్టం వాడికి, ఎందుకో తెలీదు. ఇంకా శివయ్యని పట్టుకొని అసలు వదలలేండి. మేమైతే చాలా అద్భుతమైన రోజు మహాశివరాత్రి రోజు చేరుకున్నామండి ఈ ఆలయానికి. నిజంగా చాలా బాగా అనిపించింది. స్వామివారిని చూపించడానికి ట్రై చేశాను, బట్ అది కరెక్ట్ కాదు కదా. అంటే వీడియో తీసే అవకాశం ఉన్నా నేను వీడియో తీయలేదు. నేను వెళ్ళిన మహాపుణ్యమైన రోజుని ఒక మహాపాపమైన రోజుగా మార్చుకోవద్దు అనుకున్నాను నా జీవితంలో. అందుకనే వీడియో స్వామి తీయలేకపోయానండి. బట్ నేను ఇక్కడ ఇమేజ్ ఏదైనా ట్రై చేసి మీకు పెడతాను, స్వామివారిని చూడండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నిజంగా స్వామి అయితే చాలా బాగుంటాడండి. ఆ శివయ్య ఏదో తెలీదు, మాకు శివయ్య దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఏదో తెలియని ఒక ప్రశాంతత. మనందరి జీవితంలో మనం కోరుకునేదే అదే కదా. అంతేకాకుండా ధర్మపురి దర్శనం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట అండి. ఎవరికైతే ఆయుక్షీణము, లేదా మృత్యు భయము, లేదా అపమృత్యు, ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరుతాయంట. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్ యమధర్మరాజు ఆలయమే ఉంది కాబట్టి మన పురాణాలను మనం నమ్ముదాం, ఆలయాలన్నీ సందర్శిద్దాం. ఈ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మోర్ టెంపుల్స్ వీడియోస్ మీ వరకు చేరుస్తూనే ఉంటాను.